సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, గురువారం రాత్రి 12 గంటల లోపు ఖచ్చితంగా నువ్వు ఈ వ్యక్తి నుంచి దూరం అవ్వాల్సిందే. లేదంటే నువ్వే బాధపడాల్సి వస్తుందమ్మా. ఇక నీ తండ్రి మాటలను నువ్వు పట్టించుకుంటావా లేక విసిరి పడేస్తావా అన్నది నీ ఇష్టం. నా బిడ్డ సంతోషంగా ఉండాలి అని ఈరోజు ఈ చక్కటి వార్తను తీసుకువచ్చాను. వింటే నీ జీవితం మారుతుంది, లేదంటే నువ్వే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. నా బిడ్డ ఎప్పుడూ కూడా బయటపడాలని, ఎలాంటి కష్టాలు సమస్యలు లేకుండా ఉండాలి అని నీ తండ్రి కుతూహలపడుతూ ఉంటాను. మరి నీ తండ్రి మాటలను పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా వింటావా? ఆ వ్యక్తి నుండి నువ్వు పూర్తిగా దూరం అవుతావా? అప్పుడే కదమ్మా జీవితం మారుతుంది చెప్పు అని బాబాగారితో చెప్తూ ఉన్నారు. మరి బాబాగారు మనకి ఎలాంటి సందేశాన్ని చెప్పబోతున్నారో, అసలు ఆ వ్యక్తి ఎవరు, వాళ్ళ వల్ల నష్టం కలుగుతుందా లేదా లాభమా, మరి ఇలా బాబాగారు ఎందుకు అంటున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే మనం స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు బిడ్డా, ఇప్పుడు నా మాటలు వింటూ ఉంటే నీకు కాస్త కంగారుగా ఉంది కదా. ఏంటి నా బాబా ఇలా చెబుతున్నారు అని ఆశ్చర్యపోతున్నావా? అలానే నీకు భయం కూడా వేస్తుంది కదమ్మా. నీ బాబా చెప్పే మాటలు వినగానే ఒళ్ళు జలధరించిందా? ఒక్కసారిగా గుండె ఆగినంత పనైందా? ఏంటి, ఎన్నడూ లేనిది బాబా ఇలా మాట్లాడుతున్నారే, ఎందుకు ఇంతలా నాకు చెబుతూ ఉన్నారే అని అనుకుంటూ ఉన్నావా? అయినా సరే నువ్వు గుండె రాయి చేసుకుని ఇది వినాల్సిందేనమ్మా. ఈరోజు నీ సాయి నిన్ను హెచ్చరిస్తూ వచ్చాడు. ఆ హెచ్చరిక వెనుక ఒక మంచి అర్థం దాగి ఉంది తల్లి. ఎందుకంటే ఏ కారణం లేకుండా నీ బాబా ఇలా మాట్లాడురు అని నీకు కూడా తెలుసు కదా. చూడమ్మా, ఈ బంధం, ఏ వ్యక్తి నీతో ఉన్నారు అంటే అందరూ నీకు దూరం అయిపోతారు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఆ వ్యక్తిని దూరం పెట్టాల్సిందే, లేదంటే నువ్వే బాధపడతావు. ఆ వ్యక్తి నీ జీవితంలో ఉంటే నీ జీవితమే దెబ్బతింటుందమ్మా. సమాజంలో నీకున్న గౌరవం, పేరు ప్రతిష్టలు అన్నీ కూడా తగ్గిపోతాయి. కుటుంబంలో ప్రేమానురాగాలు కనుమరుగవుతాయి. అందుకే కాస్త నిదానంగా ప్రేమగా ఈ వ్యక్తిని దూరం పెట్టేసే. ఇలాంటి చేదు వార్త చెప్పాక నీకు ఒక మంచి శుభవార్త కూడా చెప్తానులే, కంగారు పడకు. అవి ఏంటి బాబా, నా జీవితంలో శుభవార్త కూడానా అని అంటున్నావా? అవును తల్లి, నీ జీవితంలోకి అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు ఈ క్షణం, అలానే రాబోతున్న క్షణాలు నీకు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఈ శుభ సమయాన నువ్వు ఆ వ్యక్తి నుంచి విడిపోతని ఆ సంతోషం శాశ్వతంగా నీతో ఉంటుంది అని తెలుసుకో. అప్పుడే నువ్వు అత్యంత ఎత్తుకి ఎదగగలవమ్మా. ఒకవేళ ఇప్పుడు నువ్వు నేను చెప్పిన వ్యక్తికి దూరం కాకపోతే నీ జీవితకాలం నువ్వు వాళ్ళని భరించాల్సిందే. సంతోషం కూడా నీకు రాదు. తరువాత నువ్వే ఏడుస్తావు. ఇక నీకే వదిలేస్తున్నాను. నీకు ముందుగా నా బిడ్డ కోసం తీయటి వార్త చెబుతాను. ఆ తరువాతే ఆ వ్యక్తి ఎవరు అన్న బాధాకరమైన విషయం చెబుతాను. సరేనా? పెద్దలు అంటూ ఉంటారు కదా, మంచి విషయం నలుగురిలో చెప్పాలి, చెడు మాట స్వయంగా చెప్పాలి అని. అందుకే ముందు మంచి వార్త చెప్పి తరువాత చెడు వార్తని నీ చెవిలో స్వయంగా నేనే చెబుతాను. సరేనా బిడ్డా? ఇకపై నీ సమయం అంతా కూడా చాలా మంచిగా మారుతుంది. అమృత గడియల్లా ఉండబోతున్నాయి. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎక్కడ పెట్టుబడి పెట్టినా సరే అందులో నీకు మంచి మంచి లాభాలు వస్తాయి. నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. ఏ పని మొదలుపెట్టినా అందులో నీదే పైచేయి, నువ్వే ముందుంటావు. విజయం అనేది నీ ఇంట తాండవం చేయబోతుందమ్మా. ఇక నువ్వు కోరుకున్న ఉద్యోగం, అలానే ఆ ఉద్యోగంలో కావాల్సిన ప్రమోషన్స్ అన్నీ నువ్వు ఆశపడ్డట్టుగానే జరుగుతాయి. నువ్వు కోరిన వ్యాపారం, ఇలా అన్నిటిలో కూడా విజయం నీదే అవుతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ బంగారు రాబోతుంది. ఒక అద్భుతమైన సమయం నీకు కలిసి రాబోతుందమ్మా. నీ సాయి ఇచ్చేశాడులే.
నీ కుటుంబంతో నువ్వు కోరుకున్నట్లుగానే సంతోషంగా ఉండబోతున్నావు. ఆనందంగా జీవితాన్ని గడపబోతున్నావు. నేను చెప్తున్నాను కదా, ఇక నీకు మంచి సమయం ప్రారంభమైంది. నీ కుటుంబంలో ఉన్న కలహాలన్నీ కూడా తీరిపోయాయి. ప్రతి చోట కూడా నీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి. అబ్బా బాబా, మీరు చెప్తుంటేనే చాలా ఆనందంగా ఉంది, గాల్లో తేలుతున్నట్టుంది, నా కళ్ళ ముందే జరుగుతున్నట్లుంది అని అనుకుంటున్నావు కదా. ఇవి ఊహలు కాదమ్మా, నిజంగా అలానే జరుగుతాయి. నువ్వు కూడా అందరితో మర్యాదగా నడుచుకోవాలి, సరేనా? ఇక నువ్వు కోరిన మంచి గడియలు వచ్చేసాయిలే. నీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. నీకు వచ్చే రోజులన్నీ కూడా మంచిగా మార్చుతాను. ఇక ఈ సమయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. తప్పుడు దారిలో అస్సలు వెళ్ళకు. చెడు ఆలోచనలా వాటి జోలికే వెళ్ళకు. ఇప్పుడు నువ్వు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోమ్మా. ఇలా చూడు, ఎవరైతే నిన్ను చూసి నవ్వారో వారే నీ ముందు తలదించుకుంటారు. ఇక హాయిగా ఉండు. అయితే ఇవన్నీ జరగాలంటే నువ్వు ఒక వ్యక్తితో విడిపోవాల్సి ఉంటుంది అని చెప్పాను కదా. అప్పుడే ఇవి శాశ్వతంగా నీతో పాటు ఉంటాయి అని తెలుసుకో. మరి అసలు అది ఎవరు బాబా, ఎందుకు మీరు ఇంతలా చెబుతున్నారు అని అంటున్నావా? విను. నీ భార్యాభర్తల బంధంలోకి వచ్చి ఉన్న ఆ మూడో బంధాన్ని నువ్వు తక్షణమే దూరం పెట్టు. వాళ్ళ నుంచి మీరు దూరం అయితేనే మంచిది. వాళ్ళు నీ బాధ్యతల పైన, నీ బంధం పైన ప్రభావం చూపుతారు. జాగ్రత్త. నా మాటలు పెడచెవిన పెట్టి ఆ వ్యక్తికి నువ్వు ఇంకాస్త చనువు ఇచ్చావా, అన్యోన్యంగా ఉన్న మీ భార్యాభర్తల బంధం అనేది హఠాత్తుగా విడిపోవలసి వస్తుంది. బిడ్డా, ఇద్దరు సంతోషంగా ఉన్న జీవితంలోకి మూడో వ్యక్తి ఎంటర్ అయ్యారు అంటే ఇక ఆ జీవితం అనేది పూర్తిగా నాశనం అయిపోతుంది. ఆ వ్యక్తి వచ్చిన క్షణం నుంచే వాళ్ళిద్దరి మధ్య ఎన్నో కలహాలు ఏర్పడతాయి. జీవితమే మారిపోతుంది. ఇప్పటి వరకు సంతోషంగా అర్థం చేసుకుంటున్న జంటలన్నీ కూడా ఇక ఆ రోజుటితో అంతమైపోతాయి. నేను ఎందుకు ఇలా చెబుతున్నానో కాస్త ఆలోచించమ్మా. ఎంతో సుగుణవతి అయిన కైక మనసు మందిరం చెడగొట్టి తన కాపురాన్ని తానే నాశనం చేసుకోగలిగారు. ఏ విధంగా చేసుకుంటారో అలానే ఈ వ్యక్తులు నీ జీవితంలో అడుగు పెడతారు. జాగ్రత్త. భగవంతునికే తప్పలేదు కష్టాలు, మానవ మాత్రులకి అస్సలు తట్టుకోలేరమ్మా. అందుకే నిన్ను ముందుగా హెచ్చరిస్తున్నాను. నేను చెప్పినట్లుగా సమయాన్ని జాగ్రత్తగా వాడుకో, సద్వినియోగం చేసుకో. నీ మనసుని ఎవరైతే చెడగొడుతున్నారో ఆ వ్యక్తులను మీ నుంచి దూరం పెట్టు. వారి మాటలు అస్సలు వినకండి. ఎంత కష్టం వచ్చినా సరే, వాళ్ళు ఎంత మంచివారైనా చెడ్డవారైనా సరే, చివరికి నీతో నిలబడేది నీ బంధమని గుర్తుంచుకో. అర్థమవుతుందా ఎందుకు ఇలా చెబుతున్నాను? ఆ మూడో వ్యక్తి నీ జీవితంలోకి రావడం వల్ల జీవితం చాలా బాధాకరంగా ఉంటుంది. జాగ్రత్త బిడ్డా. వీళ్ళు నీ బాధ్యతల పైన అలానే నీ బంధం పైన ప్రభావం చూపుతారు. నీ పరువుని కూడా నువ్వు కోల్పోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఇక ఇప్పటి వరకు నీ గురించి గొప్పగా చెప్పుకున్న వారే ఆ మూడో వ్యక్తి నీ జీవితంలోకి రాగానే మీ గురించి చెడుగా మాట్లాడతారు. నువ్వు నీ కుటుంబంతో, నీ బంధంతో ఆనందంగా ఉండాలంటే నువ్వు ఆ బంధంతో విడిపోక తప్పదు. అది ఎంత దగ్గర వారైనా సరే, మనసు కల్మషంగా ఉంటే వారిని దగ్గర పెట్టకు. దూరం చేసుకోవడమే నీకు కూడా చాలా మంచిది. అర్థమవుతుందా? ఎవరైతే నీకు చెప్పుడు మాటలు చెబుతూ ఉన్నారో, ఎవరు నీ బంధంలో చిచ్చు పెట్టి మిమ్మల్ని విడదీయాలనుకుంటున్నారో నీకు తెలిసింది కదా. కాబట్టి అలాంటి వాళ్ళని వీలైనంత త్వరగా దూరం పెట్టేసే. ఎన్నో అనుమానాలకు, అవమానాలకు దారితీస్తావు. లేదంటే నీ బంధం నీ గురించి చాలా గొప్పగా, మంచిగా ఆలోచిస్తున్నారమ్మా. అలాంటి వారిని నువ్వు అనుమానించకూడదు. మూడో వ్యక్తి మాటలు విని వారిని అనుమానిస్తే నీ జీవితమే నాశనం అయిపోతుంది. నేను ఇలా ఎందుకు చెబుతున్నానో, ఎందుకు హెచ్చరిస్తున్నానో అర్థం చేసుకో. తెలుసో తెలియకో ఇప్పటి వరకు వారి మాటలు వింటూ మోసపోయావు.
ఆ మాటల వల్ల ఇప్పటికే నీ జీవితంలో చాలా నష్టం జరిగిపోయింది. అసలు సంతోషం లేకుండా పోయింది. కళ్ళు మూసినా తెరిచినా అవే మాటలు నీకు గుర్తొస్తున్నాయి కదా. అనుమానం నీ మెదడుని పూర్తిగా నాశనం చేసేసింది. అందుకే అన్నీ తీసి బయటపడేసే. నువ్వు అనుకున్నట్లుగా ఊహించుకున్నట్లుగా ఇక్కడ ఏదీ లేదమ్మా. కేవలం ఆ మూడో వ్యక్తి మాటలు వినడం వల్ల మాత్రమే నీ జీవితం ఇలా అయింది. వాళ్ళ మాటల వల్లే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. వారి మాటల్ని విసిరి దూరంగా వీధిలో పడేసాయి. అప్పటి నుంచి నువ్వు ప్రశాంతంగా నీ బంధంతో సంతోషంగా ఉండొచ్చు. బిడ్డా, తెలిసి తెలిసి పచ్చని నీ కాపురంలో చిచ్చు పెట్టుకోవద్దమ్మా. నువ్వు అలా చేసుకుంటావని ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను. నా బిడ్డ ఎంతో అమాయకురాలని నాకు తెలుసు. ఎవరు ఏం చెప్పినా సరే సులువుగా నమ్మేస్తావు. వారి స్వలాభం కోసం నిన్ను వాడుకుంటున్నారని తెలుసుకో. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను. నీ బంధం ఎలాంటి వారైనా సరే, మంచివారైనా చెడ్డవారైనా సరే, నీకు బాధ కలిగితే చివరికి నిలబడేది అదే బంధం శాశ్వతంగా నీతో ఉంటుంది. వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ నీ వెనుక రారు కదా. నువ్వు నీ విజయం వైపు వెళ్ళు. అలా కాదులే బాబా, నేను నా దారిలోనే వెళ్తానంటే ఇక చెప్పాల్సింది చెప్పాను. నీ ఇష్టమమ్మా. ఇంతలా నేను చెప్పగలనే కానీ ఇక నేను ఏం చేయగలను? నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నా బిడ్డ సంతోషంగా ఉండాలి, నా బిడ్డకి అంతా కూడా మంచే జరగాలి, ఎవ్వరూ కూడా నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయకూడదు అని అనుకొని నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు జరిగినవి చిన్న చిన్న పొరపాట్లే. వీటిని సులువుగా నువ్వు సరిదిద్దుకోవచ్చు. అలా కాకుండా లేదు నేను అదే గుంటలో వెళ్ళి పడతాను అంటే నేను కూడా ఏమీ చేయలేనమ్మా. జాగ్రత్త పడు. ఇంతకు మించి నీ తండ్రిగా నేను చేయగలిగింది ఇదే తల్లి, ఇంకేమీ లేదు. నిర్ణయం నీ చేతుల్లో ఉంది. ఈ జీవితం నీది. నీకు ఏం కావాలో ఆలోచించుకో. నీ భాగస్వామి మాత్రమే నీకు శాశ్వతం. మరే బంధాలు కూడా నీకు శాశ్వతం కాదని తెలుసుకోమ్మా. కేవలం నిన్ను తప్పు దారి పట్టించే బంధాలు ఏ విధంగా అయినా నీ జీవితంలోకి వస్తాయి. అవి చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు కావచ్చు, లేదా నీ బంధువుల్లో ఎవరొకరు కావచ్చు, లేదా నీకు కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు. ఇలా ఏ విధంగా అయినా సరే సులువుగా వాళ్ళు నీ జీవితంలోకి వచ్చేసి నీ జీవితాన్ని నాశనం చేసేస్తారు. ఆ తరువాత నువ్వు ఎంత మొత్తుకున్నా సరే నీ జీవితం అస్సలు మారలేదు. పూర్తిగా నువ్వే బాధపడాల్సి వస్తుంది. అందుకే వాళ్ళని వీలైనంత దూరం పెట్టు. వీలైనంత తొందరగా దూరం పెడితేనే నీ జీవితం మంచిగా మారుతుంది. నీ బంధం నువ్వు సంతోషంగా ఉండగలరు. ఈ ఒక్క వ్యక్తి నీ జీవితంలో లేకపోతే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వే ఊహించుకోమ్మా. నీకే అర్థమవుతుంది నేనెందుకు ఇంతలా చెబుతున్నానో అన్న విషయం. నీ జీవితం నీకు నచ్చినట్లు నువ్వు చేసుకుంటే నీ జీవితం మారుతుంది తల్లి. ఆ మూడో వ్యక్తి నీ జీవితంలో లేనప్పుడు, రానప్పుడు నీ జీవితం అద్భుతంగా ఆనందంగా ఉండబోతుంది. ఇకపై నువ్వే ఆలోచించుకో. అనవసరంగా అన్నీ ఆలోచించే బదులు నీ సాయి చెప్పింది ఆలోచిస్తే, నీ బాబా చెప్పింది అంతా నిజమేనని నీకు తెలుస్తుంది. ఇక ఆ పైనైనా ఆ వ్యక్తిని దూరం పెట్టు. నీ జీవితం మారుతుంది అని బాబాగారితో చెప్తూ ఉన్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని, మన జీవితానికి బాగుపడే కొన్ని మాటలను కూడా అందించారు కదా. మరి బాబాగారు ఎందుకు ఇలా చెబుతున్నారు అన్నది ఒక్కసారి ఆలోచిస్తే ఖచ్చితంగా మనకు అర్థమవుతుందన్నమాట. అలా కాకుండా ఏముందిలే అని వదిలేసాము అంటే తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి బాబాగారు చెప్పిన విషయం గురించి ఒకసారి ఆలోచించి చూడండి. అది ఎవరు అన్న విషయం తెలుసుకుంటే ఖచ్చితంగా మీ జీవితం అనేది మారుతుంది. సో విన్నారు కదండి, ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.